సంగారెడ్డి పేరుకే జిల్లా కేంద్రమైన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ లోపం, చెత్త సేకరణ, రోడ్ల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం ఎటు చూసినా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అది ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతోంది. ఒకప్పుడు మెతుకు సీమగా వెలుగొందిన ఈ జిల్లాలో బతికేదెట్లా అంటూ గోడును వెళ్లబోసుకుంటున్న పట్టణ ప్రజలతో మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. సంగారెడ్డి పేరుకే జిల్లా కేంద్రం, కానీ పోటీలో మాత్రం గ్రామాలతో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం ముఖ్యంగా మనకి అడుగుకో గుంత, ఆదమరిస్తే ప్రాణం చింత అనే విధంగా ఉన్నట్టుంది. నిత్యము ఈ రహదారుల మీద ప్రయాణించే వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, నరకం చూస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ప్రయాణికులను అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైపాస్ రోడ్ కూడా చాలా రోజులైంది వర్క్ స్టార్ట్ అయ్యి. రోడ్లన్నీ ఇట్లా పని సగం చేసి వదిలేశారు. కల్వకుంట రోడ్ కూడా తొందరగా వేయాలని యాక్సిడెంట్లు అవుతున్నాయి. గుంతలు పడిన రోడ్లలో ఆ గుంతల వలన చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయి. చాలా వరకు రోడ్లు కూడా పాడైపోయినాయి. మొత్తం అప్పీల్ చేసేది ఏంటంటే గవర్నమెంట్కి ఖచ్చితంగా ఈ రోడ్లన్నీ మంచిగా చేయాలని గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాం. సంగారెడ్డి టౌన్లో రోడ్లు అనేవి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ అనేది చాలా అధ్వానంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి కాలనీల్లో రోడ్లు లేకపోవడం వల్ల మొత్తం గుంతల రోడ్ల మీద బండ్ల మీద పోతున్నటువంటి వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం ఇట్లాంటి పరిస్థితులు అయితే నరకము చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా మున్సిపల్ వాళ్ళు ఈ ఇంటి పన్నులు వసూలు చేసే మీద శ్రద్ధ, ఈ రోడ్ల నిర్మాణం మీద చేయడానికి వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు. ఈ సంగారెడ్డి టౌన్లో ఏదైతే బైపాస్ రోడ్ ఉందో ఆ బైపాస్ రోడ్డు గత 6 నెలల క్రితం ఈ రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా రోడ్డు కొంచెం విస్తరణ చేయడానికి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దాన్ని ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏ రోడ్లు చూసినా కానీ ఎక్కడ ఏ బాగలేవు, మొత్తం టోటల్ ఎటు చూసినా కానీ బాగలేవు. అసలు సంగారెడ్డి అంటే ఎవరు జిల్లా అంటున్నారు, కానీ జిల్లాలో రోడ్లు ఎక్కడ బాగున్నాయి సార్? విలేజ్లో సదాశివపేటలో ఇంటింటికి గల్లీలో సీసీ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ జిల్లా అయినా కానీ ఏ రోడ్లు బాగలేవు సార్. ఏ రోడ్లు కూడా సత్యనాశున్నాయి. ర్యాపిడో నడుపుకొని ఆటో వాళ్ళు బతకాలా అంటే అది ఎగురుకుంటా ఆడికి పోయే వరకు అది వాళ్ళు వేరే ఆటో బుక్ చేసుకొని పోతున్నారు. మేము ఎట్లా బతకాలి చెప్పండి? మాకు ఎక్కడ లేదు. ఏదో ర్యాపిడో చేసుకొని బతుకుతామంటే రోడ్లు బాగలేవు. మా పిల్లలకు అన్నం పెట్టి బతికించుకోవాలంటే ఏది లేదు. రోడ్లు బాగాలేనప్పుడు గుంతలో ఉన్నది పక్కకు మలుపుతాము, వెనకల నుంచో పక్క నుంచో వచ్చి గుద్దుకొని చచ్చిపోతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి. రవాణా సంస్థ ఏం చేస్తున్నది? R&B ఏం చేస్తున్నది? మేము ట్యాక్సులు కడుతున్నాం కదా, ట్యాక్సులు కట్టి నడిపించినా కానీ రోడ్లు బాగాలేనందుకు చచ్చిపోతున్నారు మనుషులు. రోడ్లు భవనాలు కట్టేటప్పుడు రోడ్లు డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది వాళ్ళు స్తంభం చూసుకొని స్తంభం పెట్టుకుంటున్నారు, మెట్లు పెట్టుకుంటున్నారు. ఆ స్తంభాలు సపోర్ట్ చూసుకొని ముందుకు జరిగి కడుతున్నారు. వాళ్ళు ఉండే అద్దులలో ఉండకుండా జరిపి కట్టుకునే కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తున్నది? 100 గజాల రోడ్డు ఉండేది 50 గజాలకు జరిగి వస్తున్నారు. ఏం లేదు అక్కడ సమస్య. R&B ఏం చేస్తున్నది? మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తున్నది? ట్యాక్సులు తీసుకుంటున్నారు, రోడ్లు బాగు చేస్తలేరు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఓట్లు వేసేటప్పుడు వస్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత దొరకరు. ఈ బైపాస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం రోడ్ల మీద ఇది ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేస్తున్నారు. మొత్తం గుంతలు, కంకర. కొద్దిగా టైరు డ్యామేజ్ అయింది అనుకో, పోయినట్టే టైర్. ఇక్కడ రోజు నేను ఇక్కడ నుంచి అయితే ట్రావెల్ చేస్తా, కానీ చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు. కానీ కొంచెం రోడ్లు మంచి చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశం. ఇది ఇక్కడ ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి. నిత్యం రోడ్ల వల్ల నరకం అనుభవిస్తున్నామని చెప్పేసి వీటిని త్వరితగతిన నిర్మించి పన్నులు కడుతున్న మాకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి సంగారెడ్డి పట్టణ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.